మీరు నిండు నూరేళ్లు బ్రతకాలి. ఇన్నాళ్ళు మిస్ అయిన మీ ప్రేమని ఆప్యాయతని నేను పొందాలి. మనందరం కలిసి సంతోషంగా ఉండాలి. అన్నయ్య, మామయ్యకి ఎలా ఉందన్నయ్య? పర్వాలేదురా, మామయ్య కోలుకుంటున్నారు. డిశ్చార్జ్ చేస్తా ఉన్నారు. అలాగా, ఇప్పుడు కాస్త ప్రశాంతంగా ఉందన్నయ్య. నేను ఇప్పుడే అమ్మని మామయ్యని తీసుకుని హాస్పిటల్కి వస్తాను. వద్దమ్మా, ఇంకో 10 నిమిషాల్లో మేమే ఇక్కడి నుంచి బయలుదేరతాం. మీరు డైరెక్ట్గా ఇంటికి వచ్చేయండి. సరే అన్నయ్య. సిరి, పెళ్లి విషయంలో వాళ్ళు మళ్ళీ నిన్నేమైనా ఇబ్బంది పెట్టారా? లేదన్నయ్య, ఆ విషయం గురించి నువ్వేం కంగారు పడుకో. అది నేను చూసుకుంటాను. జాగ్రత్తమ్మా. అలాగే అన్నయ్య. అమ్మా, మామయ్య, అమ్మా, అమ్మా. ఏంటమ్మా? మామయ్య, పెద్దిరెడ్డి మామయ్య కోలుకున్నాడంట. అవునా? ఏమైనదమ్మా? అమ్మా, మామయ్య కోలుకున్నాడంటమ్మా. అట్లా? అన్నయ్య ఇప్పుడే ఫోన్ చేశారు. డిశ్చార్జ్ కూడా చేస్తా ఉన్నారంట. చల్లటి కబురు చెప్పినావు సిరి. అమ్మా, ఆ దేవుడు మంచివాళ్లకి ఎప్పుడు అన్యాయం చేయడమ్మా. ఆయన మంచితనమే ఆయన్ని కాపాడింది. పదండన్నా, అన్నం చూసొద్దాము. సరే పదన్నమ్మా. యాడికే మంద మొత్తం బయలుదేరినది? ఇంకాడికమ్మా, ఉన్నాడుగా వీళ్ళకో పెద్ద దిక్కు. ఉన్నాడో పోయాడో చూసొద్దామనేమో. ఆఖరి చూపు కోసం ఆరాట పడుతున్నట్టున్నారు ఇంద్రమ్మ. అప్పుడే సంబరపడమాకండి. మీరు కోరుకున్నంత తేలిగ్గా దేవుడికి సావు రాదు. ఈ పొద్దు సావాడి గుమ్మం కాడ ఆగిపోవచ్చు, కానీ ఏదో ఒక దినం నా కత్తిపోటికి ఆడి తల తెగి పడిపోతాది. అట్టాంటి రోజొస్తే మా అన్న పాడే పొలిమేర దాటేలోపు మీ శవాలు పాడెక్కుతాయి. ఏందే బెదిరిస్తున్నావు? జే, మీరు బెదిరిస్తే లేంది అమ్మ బెదిరిస్తే తప్పేంటి? తప్పే. ఆ కుటుంబం కోసం మమ్మల్ని ఎదిరించటం బెదిరించటం ముమ్మాటికి తప్పే. ఓవే ముసల్దానా, నీతో వాదించే టైం మాకలేదు. అమ్మ రా వెళ్దాం. ఉమాదేవి, తెగిస్తున్నావు. నాతో బంధం తెచ్చుకోవాలనుందా? ఏంటన్నా ఇది? మీ అన్నా చెల్లెళ్ళ మధ్య ప్రేమ ఉండొచ్చు, అమ్మ మాత్రం వాళ్ళ అన్నయ్య మీద ప్రేమని చంపుకుని బతకాలా? సిరి, తెగింపు దాకా వస్తే నాకు మా అన్నే ముఖ్యమని ఆయనకి ముందే చెప్పినాను. మళ్ళీ దాని గురించి గొడవ పడాల్సిన పని లేదు. పోనీ అన్నా, మన దృష్టిలో సచ్చినోళ్లతో సమానమైన వాళ్ళు యాడుంటే ఏంది? కానీ సిరి మాత్రం పోనీకి ఈల్లేదు. ఎందుకు వెళ్ళలేదు? నేనెందుకు వెళ్ళకూడదు? ఎందుకంటే నువ్వు ఈ ఇంటి మనిషివి కాబట్టి, నాకు కాబోయే కోడలివి కాబట్టి. పుట్టింటి మీద మమకారం ఉంటే ఆళ్ళను బొమ్మను, నీకు పోయే అధికారం లేదో. లేదని చెప్పడానికి నువ్వెవరివి? అది మా అమ్మకి పుట్టిల్లు. పెద్దిరెడ్డి మామయ్య మా అమ్మకి అన్నయ్య అయితే నాకు మేన మామ. ఏ రక్తం అయితే మా అమ్మ ఒంట్లో ప్రవహిస్తుందో అదే రక్తం నా ఒంట్లోనూ ప్రవహిస్తుంది. అంటే మా మధ్యున్నది బంధుత్వం మాత్రమే కాదు, రక్త సంబంధం. దాన్ని కాదనే హక్కు నీకు లేదు. బంధాలు బంధుత్వాల విలువ తెలిసిందే అయితే దాని బతికిలా ఎందుకుంటుందమ్మా? ఇలాంటి వాళ్లతో వాదన అనవసరం. పద. సరే, చెప్పేది నీకే. మర్యాద కాపాడుకోవాలనుకుంటే ఇంకో మాట మాట్లాడకత్తా. మేము మామయ్యని చూడ్డానికి వెళ్తున్నాము, వీలైతే వంట చేసి పెట్టు, వచ్చి తిని పెడతాం. పదమ్మా.
చాలా సంతోషంగా ఉండదురా. నాకు చాలా సంతోషంగా ఉంది నాన్న. మిమ్మల్ని నోరారా నాన్న అని పిలిచే రోజు ఎప్పుడొస్తుందా అని ఎదురు చూశాను. కానీ నేను మీ కొడుకునన్న విషయం ఇలాంటి పరిస్థితుల్లో బయటపడుతుందని అనుకోలేదు. ఒకవేళ మీకేమైనా జరుగుంటే నా బ్రతుక్కే అర్థం లేకుండా పోయేది నాన్న. నన్ను నేను జీవితంలో క్షమించుకునేవాడిని కాదు. తప్పు నాదేరా. నిన్ను అనుమానించి బయటికి గెంటేశాను. నిన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయలేదు. ఆ రోజు నేను ఆవేశపడకపోయి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. ఇది సంతోషంగా ఉండాల్సిన సమయం మావయ్య. జరిగింది తలుచుకుని బాధపడతారు ఎందుకు? ఈ బాధ ఇప్పటిది కాదు సూర్య. 25 ఏళ్ల నుండి నా మనసులో దాచుకున్నది. అందుకే కొడుకు కళ్ళ ముందుకు రాగానే అది బయటకు వస్తా ఉండదు. అవును నాన్న, ఇన్నాళ్ళు నువ్వు మా కళ్ళ ముందే ఉన్నా, నన్ను అమ్మ అని పిలుస్తున్నా నేను తెలుసుకోలేకపోయాను. నన్ను క్షమించు నాన్న. కొడుకని తెలియకపోయినా కన్న కొడుకులాగే చూసుకున్నావు కదమ్మా. బాబు, నువ్వు తిరిగొచ్చావన్న ఆనందంతోనే నాన్న త్వరగా కోలుకున్నాడన్నయ్యా. నువ్వు రావడంతో పాటు ఈ ఇంటికి సంతోషాన్ని తీసుకొచ్చు. రామ్మా. రామ్మా సిరి. మామయ్య ఎలా ఉన్నారు మామయ్య? అన్నా, నువ్వు చల్లగా ఉండాలి. నీకేమవుతుందో అని మేమంతా ఎంత కంగారు పడినామో తెలుసా? మీరందరూ ఉండగా నాకేమవుతుందమ్మా? మీ ప్రేమ నన్ను బతికిస్తుందమ్మా. మీరు ప్రేమ ప్రేమ అని ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నిస్తుంటే వాళ్ళు మాత్రం ఇంకా పగని పెంచుకుంటూనే ఉన్నారు మామయ్య.
ప్రేమగా పెంచుకున్న నన్నే అనుమానించి స్టేజ్కి వచ్చారంటే వాళ్ళ మనసులు ఎంత రాటు తెలిపోయాయో అర్థం చేసుకోండి. మీరు కాబట్టి వాళ్ళని ఇంకా క్షమించి వదిలేస్తున్నారు మామయ్య. వాళ్ళని ఏం చేసినా పాపం లేదు మామయ్య. ఎందుకు సిరి అంత ఆవేశపడుతున్నావు? లేకపోతే ఏంటి వైషు, సంజయ్ ఏదో ప్రాజెక్ట్ వర్క్ మీద బయటికి వెళ్తే నాకు సంజయ్కి ఛా! పైగా దానికి అతన్ని చంపాలని చూస్తారా? అసలు అసలు ఏమైనా అర్థం ఉందా దాంట్లో? అమ్మా సిరి, అసలు సంజయ్ అమ్మా ఉమాదేవి, అమ్మా సిరి, ఇవన్నీ నీకు కొత్తగా అనిపిస్తా ఉండొచ్చు. మాకివన్నీ మామూలే. చిన్నపిల్లలు, ఈ విషయాల గురించి మీరు ఎక్కువగా ఆలోచించడం మంచిది కాదు. మీరు నలుగురు పోయి సరదాగా ఏదైనా మాట్లాడుకోండి. చిట్టి తల్లి, సిరిని తీసుకెళ్ళమ్మా. సరే నాన్న. సూర్య, రా సిరి. ఏమైనాదన్నా? సంజయ్ గురించి సిరికి చెప్తా ఉంటే ఎందుకు ఆపినావు? తెలియద్దని నేను అనడం లేదమ్మా. సిరి ఇప్పుడు ఎంత ఆవేశంగా ఉండదో చూసినావుగా, విన్నావుగా ఎట్ట మాట్లాడుతూ ఉండదు. స్నేహితుని చంపబోయారని తెలిసినందుకే సిరి ఎంత ఆవేశపడతా ఉండదో చూసినాం కదా. అదే సంజయ్ నా కొడుకు అన్న విషయం తెలిస్తే సిరి అసలు ఊరుకోదు. వెంటనే వెళ్ళి ఆ ఇంద్రాన్ని వాళ్ళతో లేనిపోని గొడవలు పెట్టుకుంటాది. అదే జరిగితే నా కొడుక్కి మళ్ళీ ప్రాణాపాయం ముంచుకొస్తుంది. అది నేను తట్టుకోలేనమ్మా. అందుకే సమయం చూసుకొని సంజయ్కి ఇంద్రాని వల్ల ఎంత ప్రమాదం ఉండదో సిరికి అర్థమయ్యేలాగా చెప్పమ్మా. నువ్వు చెప్పినది కూడా నిజమే అన్నా. నిజం తెలిస్తే సిరి ఊరుకోదు. సమయం చూసి సిరికి నెమ్మదిగా నేనే చెప్తానులే. అందరం ఇలా ఒక్కచోట కలిసి ఉంటే చాలా బాగుండదమ్మా. ఈ ఇంటికే కళ వచ్చినది. నాకు మాత్రం ఈ ఇంటి మీద ఏదైనా దుష్టశక్తి కన్ను పడిందేమో అని భయంగా ఉందండి. ఎందుకు భవాని అనవసరమైన భయాలు పెట్టుకుంటావు? మీకు అలాగే అనిపిస్తుంది, కానీ హాస్పిటల్ బెడ్ మీద మిమ్మల్ని చూసినప్పుడు నాకెంత బాధ కలిగిందో మీకు తెలియదండి. వదిన బాధ కూడా నిజమే అన్నా. ఆ రాక్షసుల కన్ను నీ మీద పడినాది. వాళ్ళ బారి నుంచి దప్పించుకోవాలనంటే నీకు దైవానుగ్రహం ఉండాలా. వదిన మాట విని ఏదైనా శాంతి పూజ చేయించుకుందాం. సరే, మీరు ఇంతగా చెప్తుంటే నేనెందుకు కాదంటాను. అట్టగే కానిద్దాం. వదినా, నీ చేతి వంట తిని చాలా రోజులైంది. ఇప్పుడే వంట చేస్తానుండు. ఆ భవాని, ఈ దినం మనకు గుర్తుండిపోవాలా. మంచి విందు భోజనం సిద్ధం చెయ్యి. అలాగేనండి. పదోదిన, నేను సాయం చేస్తా. ఏంది ఇంద్రమ్మా ఇది? మనకి ఎందుకు ఇట్లా తిరుగుతూ ఉండాది? ఏం చేయాలని చూసినా మనకే తిరగబడుతుండాది. సిరిని అక్షయ్కిచ్చి పెళ్లి చేద్దామంటే అదేమో సచ్చినా చేసుకోలేని మొండి పట్టు పట్టినది. ఇంకోవైపు ఇన్నేళ్ల తర్వాత పెద్దిరెడ్డిని చంపే అవకాశం వచ్చినదనుకుంటే ఆడి జాతకం బాగుండి 10కి బట్ట కట్టినాడు.
పోనీ ఇంట్లో శుభకార్యమైనా చేసుకుని సంబరపడదాం అనుకుంటే నిశ్చితార్థం చెడగొట్టి నా కూతురు ఆ సంతోషం కూడా దక్కకుండా చేసినది. ఏంది ఈ అరిష్టాలన్నీ? అరిష్టం కాదన్నా, వాళ్ళ అదృష్టాలు బాగుండాయి. అందుకే ఆ పెద్దిరెడ్డి వంచుల దాకా పోయి తిరిగి వచ్చినాడు. ఏదో ఒక రోజున మనకి కాలం కలిసొస్తాది, వాళ్ళ కాలం చెల్లిపోతాది. కాలం కలిసి వస్తుందని ఎన్ని రోజులు ఎదురు చూస్తూ కూర్చుంటామమ్మా. ఆ సూర్యగాడు ఛాలెంజ్ చేసి వెళ్ళినప్పటి నుంచి నా రక్తం మరుగుతోంది. వాళ్ళ రక్తం కళ్ళ చూస్తే గాని నాకు మనశ్శాంతి ఉండదు. ఆవేశపడమాక సిన్నా, ఇప్పుడు వాళ్ళు దెబ్బతిన్న కసి మీద ఉండారు. మనం ఆలోచించకుండా అడిగేస్తే నష్టం జరిగేది మనకే. అయినా ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఆ పెద్దిరెడ్డిని చంపడం గురించి కాదు, సిరిని పెళ్లికి ఒప్పించడం గురించి. శాంతంగా ఆలోచించి ఎట్టాగైనా సిరిని మన దారిలోకి తెచ్చుకునే ఆలోచన చెయ్యాలా. మనం శాంతంగా ఆలోచించుడు కాదు ఇంద్రమ్మ. అమ్మ చెప్పినట్టు ముందు గ్రహాలను శాంతపరిస్తే గాని ఈ ఇంట్లో పరిస్థితులు చక్కబడేలా లేవు. ఏంటి మావయ్య నువ్వు కూడా అమ్మమ్మలాగా గ్రహాల దోషాలంటూ మూఢనమ్మకాలన్నీ నమ్ముతున్నావు? అట్ట తీసిపారేయటానికి లేదల్లుడు. ఇదివరకు ఇట్ట శాంతి జరిపించాలనుకున్నప్పుడే పంతులు మీ అమ్మ జీవితంలో ఊహించని మార్పు వస్తుందని చెప్పినాడు. నువ్వు తిరిగి వచ్చినావు. అట్లాగే ఇప్పుడు మనకున్న దోషాలకు పరిహారం చేసుకుంటేనే సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. అవునన్నా, ఈ మధ్య ఏ పని చేసినా అన్ని ఆటంకాలే ఎదురవుతున్నాయి. ఇంట్లో మనశ్శాంతి లేకుండా పోయినాది. నువ్వన్నట్టు శాంతి పూజలు జరిపిస్తే పరిస్థితులు మనకు అనుకూలంగా మారతాయేమో. సిన్న, పంతులకి ఫోన్ కలుపు. అమ్మో, మళ్ళీ ఆ దయ్యాల కొంపనిచ్చే ఫోను. ఈసారి చచ్చిన ఎత్తను. ఎత్తట్లేదమ్మా. మళ్ళా సై ఎత్తను. నువ్వెన్నిసార్లు ఫోన్ చేసినా నేనెత్తను. ఎత్తట్లేదమ్మా. అన్నా, ఆ పంతులు వ్యవహారం ఏందో చూడు. అట్నే అమ్మా. అయ్యో పంతులు గారు ఏం పంతులు గారు? వెళ్ళిపోతున్నారేంటండి? ఏందట్టా వెళ్ళిపోతాడారు? అంటే ఇది మీలా కాదా అని. అందులోనూ మీరందరూ ఇలా కలిసి ఉంటే నాకేమీ అర్థం కాలేదండి. రండి కూర్చోండి. రండి. ఎంత ఆనందంగా ఉందండి. మీ నుండి కబర్ వచ్చిందంటే ఏదో విశేషమే ఉండుంటుంది. అమ్మాయికి ఏదైనా సంబంధం కుదిరిందా? అంతకన్నా పెద్ద సంబరమే పంతులు గారు. చాలా రోజుల తర్వాత మా కుటుంబం అంతా ఒక్క చోట చేరినది. మా జీవితాల్లో మళ్ళీ సంతోషం నిన్నది. నిజమేనండి. మీ అందరినీ ఇలా ఒకే చోట చూసి చాలా ఏళ్ళయింది. మీ మొహంలో ఇంత ఆనందం నేనెప్పుడూ చూడలేదు. మిమ్మల్ని ఇలా చూస్తుంటే కన్నుల పండుగగా ఉంది. మాలో ఇప్పుడున్న సంతోషం ఇట్టాగే శాశ్వతంగా ఉండిపోనీకి, మా కుటుంబం మీద ఎవరి కళ్ళు పడకుండా ఉండడానికి ఏదైనా శాంతి పూజ చేయించాలనుకుంటా ఉన్నాను. మీకు ఎప్పుడు వీలవుతుందో చెప్పండి. తప్పకుండా పెద్దిరెడ్డి గారు. మీ కుటుంబం సంతోషంగా ఉండాలని కోరుకునే వాళ్ళలో నేను ఒకడిని. మీరు క్షేమంగా ఉంటేనే ఈ ఊరి జనం సంతోషంగా ఉంటారు. కాబట్టి ఎన్ని పనులున్నా మీ పని తర్వాతే. పూజ ఎప్పుడు పెట్టుకుందాం అంటారు? రేపు శని త్రయోదశి, విశేషమైన రోజు. రేపు నవగ్రహ శాంతి పూజ జరిపిస్తే అన్ని గ్రహాలు అనుగ్రహిస్తాయి. మీ జీవితంలో కష్టాలు తొలగిపోతాయి. కాబట్టి రేపు మీరు పెద్ద శివాలయానికి వస్తే ఆ కార్యక్రమం అక్కడే జరిపిస్తాను. అప్పుడు మీ అభిష్టం నెరవేరడంతో పాటు ఆ శివయ్య ఆశీర్వాదము దక్కుతుంది. గుళ్ళో అంటే ఏర్పాట్లవి వాటి గురించి మీరు మర్చిపోండి. అన్నీ నేను చూసుకుంటాను. మీరు గుడికొచ్చేయండి అంతే. ఆ, సరే అని చెప్పన్నా. సరే అట్టాగే కానివ్వండి పంతులు.
మరి నేను వస్తానండి. సూర్య, పంతులు గారు సంభావన ఇచ్చి పంపు. అయ్యా, అవన్నీ పూజ పూర్తయ్యాక చూసుకుందాంలేండి. మీ కుటుంబం కోసం పూజ చేయటమే మా అదృష్టం. వస్తానండి. అయ్యా, ఏమైంది పంతులు? లడ్డు. తీసుకో. ఆ అంటే అమలాపురం, ఈ అంటే ఇచ్చాపురం, ఊ అంటే ఉంగాపురం. ఈయన కొట్టి లాగుతారు జనం. ఆ అంటే అమలాపురం, ఈ అంటే ఇచ్చాపురం, ఊ అంటే ఉంగాపురం. ఈయన కొట్టి లాగుతారు ఆంధ్ర జనం. ఈయన కొట్టి లాగుతారు ఆంధ్ర జనం. ఎక్కడికి తీసుకెళ్తున్నారా? వదలండి రా, మీ పిండం పిల్లులకు పెట్ట. వదలండి రా, మీ దుప్పల దగ్గర ఆ ప్రచుల్లారా, వదలండి రా.